రోగి ప్రాణాలను కాపాడటంలో వైద్యుల పాత్ర అమూల్యమైనది. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదు, సేవాధర్మం. పేద ధనిక అనే తేడా లేకుండా రోగి ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా, విరామం లేకుండా అంకితభావంతో వైద్యం చేస్తారు. అలాంటి వారిని ప్రజలు దైవంగా భావిస్తారు. విశాఖలో చినవాల్తేర్ సమీపంలో ఉన్న నళినీ క్లినిక్లో ప్రముఖ డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి అందిస్తున్న సేవల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలోనూ ప్రజలకు విశిష్ట సేవలందించారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఆపదకాలంలో వైద్యం చేసి మానవునికి పునర్జన్మనిచ్చేది వైద్యుడు అని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. అందుకే వైద్య వృత్తిని అంకితభావంతో నిర్వర్తిస్తూ సమాజానికి వారి వంతు సేవలను అందిస్తున్నారు. సంవత్సరానికి 365 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు. వైద్య వృత్తిని దైవంగా భావించి చికిత్స కోసం వచ్చిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించటంలో మూర్తి కృషి చరిత్రలో నిలిచిపోతుంది. తన జీవితకాలం ప్రజలకు మెరుగైన చికిత్సను అందిస్తూనే ఉంటానని ఈ సందర్భంగా మూర్తి తెలిపారు. నా పేరు డాక్టర్ గుంటుబోయిన సత్యనారాయణమూర్తి అండి. నేను ఈ చినవాల్తేరు ఏరియాలో ఇప్పటికీ 46 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను అనుకునేది ఏంటంటే, దేవుడు మా డాక్టర్స్ని సృష్టించింది ప్రజల తాలూకా సఫరింగ్ తగ్గించమని సృష్టించారని, అందువల్ల ఆ బాధ్యత మనం నెరవేర్చాలని నేను అనుకుంటాను. నా వరకు నాకైతే జనరల్గా నాకేం పెద్ద ఆశలు లేవు కాబట్టి డబ్బు గడించాల్సిన అవసరం అయితే నాకు ఎప్పుడు కనపడలేదండి. తర్వాత ఇటువంటి ఆశలు ఆశయాలన్నీ నేను నేర్చుకున్నది తెలుసుకున్నది, నాకు ఒక డాక్టర్ అని ఉండేవారండి, ప్రస్తుతం లేరు, డాక్టర్ బాబురావు అని. ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఆయన్ని చూసి ఆయన పేషెంట్స్తో ఎలా మాట్లాడతారో, ఎలా డీల్ చేస్తారో, పేషెంట్స్ దగ్గర ఫీజు తీసుకోవడంలో ఎలా ఉంటారో, ఇవన్నీ నేను పూర్తిగా ఆయన దగ్గర నేర్చుకున్నవేనండి. అందుకు నేను మా డాక్టర్ అని బాబురావు గారికి నా కృతజ్ఞతలు ఎప్పుడూ తెలుపుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నన్ను ఒక సమాజానికి ఉపయోగపడే డాక్టర్గా తీర్చిదిద్దింది ఆయనేనండి. ఇది ఒక నా డ్యూటీ, నా బాధ్యత అనుకునే చేస్తున్నానండి. నాకు నా జీవితంలో నా కాలు చేయ ఆడుతున్నంత కాలం ప్రాక్టీస్ చేయాలని నాకుంది. ఇంతవరకు ఏదో నాకు పేరు వచ్చిందని నేను గర్వపడిపోయి నా ఇష్టం వచ్చినట్టు ఉండే మనస్తత్వం కాదండి అది. ఇప్పుడు దాంతో కొంచెం ఇంకా నా బాధ్యత పెరిగిందనే అనుకుంటాను. సో దానికి తగ్గట్టుగా ముందు ఇంకా అందరూ నా పేషెంట్లందరూ తృప్తి పడేటట్టుగా ఇంకా బాధ్యతతో ప్రవర్తిస్తూ బాధ్యతతో వాళ్ళని సాటిస్ఫై అయ్యేటట్టు చూసుకుందామనే నాకు అనిపిస్తుంది. తర్వాత వాళ్ళని మందులు రాసి ఇచ్చేసి ఈ మందులు వేసుకోండి అని చెప్పి నేను పంపించానండి. వాళ్ళని మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకురమ్మంటాను. మందులు కరెక్ట్గా ఇచ్చారో లేదో చూసి వాళ్ళు కరెక్ట్గా డోసు వేసుకోమని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళు ఇంకా డోసు గురించే కాకుండా పచ్చేయాలు అవి కూడా అడుగుతారు, అవి కూడా చెప్పి, అంటే సాధారణంగా 99% ఏమి పచ్చేలు ఉండవండి, ఎక్కడో కొన్నింటికే ఉంటాయి పచ్చేలు, 1% ఉంటాయి. అటువంటివి చెప్తాం అనుకోండి. మొత్తం మీద వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసరికి వాళ్ళు తృప్తి పడతారండి. ఈ డాక్టర్ గారి దగ్గర నా జబ్బు తగ్గుతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అది నేను అబ్జర్వ్ చేశాను. ఏదో నాకు
పేరు రావాలని కానీ, లేకపోతే పేషెంట్లు మెచ్చుకోవాలని కూడా అస్సలే కాదండి. నేను చూసిన పేషెంట్ తృప్తి పడాలి, ఆ జబ్బు తగ్గాలి అన్న చాదస్తం నాకు ఎక్కువ. అది నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందండి. నా సతీమణి అయితే ఆవిడ కూడా డాక్టరేనండి. అందువల్ల సతీమణి దగ్గర నుంచి నాకు ఎటువంటి ఇబ్బందులు రావండి, తను డాక్టరే కాబట్టి. తర్వాత నా తల్లిదండ్రులు నేను ప్రాక్టీస్ పెట్టేసరికి ఇద్దరు చనిపోయారండి. మా అన్నదమ్ములు అయితే వాళ్ళందరికీ కూడా ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారండి. మనకి ఇంకా పని చేయాలి, ఇంకా బాగా పని చేయాలి అన్న ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఐ వాజ్ ఏ ఫిజిక్స్ ఫేవరెట్. ఫిజిక్స్ అంటే నాకు బాగా ఇష్టం ఉండేది. సో నేను ఇంజనీరింగ్ సైడే వెళ్దాం అనుకున్నాను ఆఫ్టర్ ఇంటర్మీడియట్. కానీ మా నాన్నగారు ఒప్పుకోలేదండి. ఎందుకంటే నాకన్నా ముందు మా అన్నయ్య ఒక ఆయన ఉన్నారు డాక్టరు. ఆయన్ని చూసిన తర్వాత మా నాన్నగారు నేను కూడా డాక్టర్ అవ్వాలని ఆయన పట్టుబట్టారు. సో ఆయన ఆశ మేరకు నేను ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ వదిలేసి బయాలజీ సైడ్ వచ్చి ఎంట్రన్స్ రాశానండి. ఎంట్రన్స్ లో సీట్ వచ్చింది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ అయి చదువుకున్నానండి. వర్షాకాలం వచ్చిందంటే జబ్బులు చాలా వస్తాయండి. మెయిన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ అంటే కడుపులోకి వెళ్ళే పదార్థాల ద్వారా బోల్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల వాంతలు అవడం, విరోచనాలు అవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తినే పదార్థాలని ముందు జాగ్రత్తగా మనం హైజీనిక్ గా మెయింటైన్ చేయాలి. ఇంట్లో వండినవే తినాలి, వేడిగా ఉంటుండగా తినాలి. తర్వాత తాగేది ఏదైనా కూడా శుభ్రమైనది. తాగే నీరు హైజీనిక్ గా ఉండాలి. అంటే మరగబెట్టి చల్లార్చి తాగే నీరు కన్నా మించిందేమీ లేదండి. కాకపోతే దానికి తర్వాత ఫిల్టర్స్ ఉన్నాయి, రకరకాల ఫిల్టర్స్. ఆ ఫిల్టర్స్ లో వేసుకొని తాగడం ఇంకో మెథడ్. దీని ద్వారా కడుపులోకి వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చండి. వేరేది గాలి వలన, ధూళి వలన వచ్చేవి, వర్షంలో తడవడం వలన వచ్చేవి. ఇవన్నీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయంటారు. అంటే మన శ్వాసకోశంలో ముక్కులోంచి ఊపిరితిత్తుల్లోకి గాలి, ధూళి వెళ్ళి మనకి తెచ్చే జబ్బులు ఏంటి? జలుబు, దగ్గు, తర్వాత న్యూమోనియా అని సీరియస్ ఫీవర్, లంగ్స్ లో సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని అందులో ఉన్న ఫీవర్ ని న్యూమోనియా ఫీవర్ అంటాం. అలాంటివి ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే మనం గాలి, ధూళి ఇవన్నీ వీటిలో ఉన్న మలినాలు మన ముక్కు ద్వారా లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. దానికి మాస్క్ వేసుకోవడం అనేది చాలా మంచి ఉపయోగకరమైన విషయం అండి. కానీ అది అందరూ పాటించలేకపోతున్నారు. కానీ వేసుకుంటే, బయటకు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు వేసుకుంటే మంచిది. ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడినప్పుడు వేసుకుంటే మంచిది. తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ జబ్బులు ఎలా ఉంటాయి కాబట్టి వేసుకుంటే మంచిది. ఇన్ని రకాలుగా మనం మాస్క్ పెట్టుకొని కూడా రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. చేంజింగ్ సీజన్స్ లో సాధారణంగా దోమలు డెవలప్ అవుతాయండి. దోమల ద్వారా మనకి డెంగ్యూ, మలేరియా, తర్వాత మరికొన్ని డిసీజులు ఉన్నాయనుకోండి. ఫైలేరియా, డెంగ్యూ, మలేరియా 3 కామన్. మిగతా దోమల వల్ల వచ్చే డిసీజులు అవి మనకి ఇక్కడ రేరు. కొన్ని ఉన్నాయండి, ఎల్లో ఫీవర్ అని అదని ఇదని ఉన్నాయి. కానీ ఏంటంటే మరి వాటి వల్ల కూడా మనకి జబ్బులు రాకుండా ఉండాలంటే ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇది వస్తున్నది వర్షాకాలం కాబట్టి కంపల్సరిగా నీళ్లు పడుతుంటాయి. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దాన్ని పూడ్చేయడం, లేకపోతే ఎలాగో మొత్తం మీద అక్కడ ఆ నీరు తోడేయడమో పూడ్చేయడమో చేసి అక్కడ నీరు లేకుండా చేస్తే మనకి దోమలు ఈ గుడ్లు పెట్టేది సాఫీగా ఉన్న నీళ్ళలోని పెడుతుంటాయి. ఆ దోమలు గుడ్లు పెట్టడానికి అవకాశం ఇవ్వకుండా మనం దోమల్ని అరికట్టవచ్చు. తద్వారా వచ్చే జబ్బులు కూడా అరికట్టవచ్చు. ఇవన్నీ ప్రజలు తలుచుకుంటే చేయగలరండి.